హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? అది ఇంకో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది చూస్తారా? తమలపాకు మొక్క అండి. చూడండి, మంచిగా పాదు అలా పాకింది, అందంగా చిన్నగా అలా వదిలేస్తే దానికి అంత అదే పాకింది. చిన్న తమలపాకు అండి. ఇది మన నాటు తమలపాకు అంటాం కదా, అలాంటివి. ఇది వచ్చి ఆకు పండుతుంది కదండి, మేము అలాగే ఉంచేసాను. మంచిగా పలుచగా అలా వచ్చింది. చూసారా, ఎండాకాలం కదా కొద్దిగా ఒడిలిపోయినట్టు ఉంటుంది. మొక్కలు అలా ఒడిలిపోయి ఉండడం, నేను కొద్దిగా అటు ఇటు వెళ్ళడం వల్ల కొద్దిగా ఒడిలినట్టు అనిపిస్తుంది. మొన్న వచ్చిన ఎండకి ఇంత దెబ్బకి ఇలాగ అయింది. అంటే మొక్క మాలను సదుపాయం చేసుకోవడం కోసం మన లక్ష్మీదేవత సమానం కదండి. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్తున్నా సరే, అయినా గాలితో తగులుతున్నా, అయినా అవుతున్నా సరే, కొద్దిగా చిటికెడు పసుపు కలిపి నీళ్ళు వేయండి. లేదా అంటే బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ తొక్కలతో ఉన్న నీళ్ళు, అంటే తొక్కలు వేయకుండా ఓన్లీ నీళ్ళ వరకు వేయండి. మొక్క మంచిగా ఏపుగా పెరుగుద్ది. ఆకు నలుపుతున్నా చూసారా, మంచిగా రావట్లేదు ఎక్కడికని. అంటే ఇంకా పదును అనమాట దానిలో. బాగుంది కదండి తమలపాకు మొక్క. అలా తీస్తున్నా సరే రావట్లేదు, పదునుంది. కానీ దాన్ని ఒలిచేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. అన్నం తిన్న వెంటనే కూడా నేను దేనికి వేసానంటే, ఇంట్లో మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి వేసుకున్నాను నేను. అంటే బయటకు వెళ్ళి ఏమి తీసుకొచ్చుకొని నేను మన ఇంట్లో కోసమే మనకి వేసుకున్నాను. అన్నం తిన్న వెంటనే ఒక ఆకులు నమిలినా, లేకపోతే అన్నం అరగకపోయినా, ఏదో కడుపులో ఏదో తిప్పుతున్నట్టున్న ఒక ఆకు తీసి కడుక్కొని శుభ్రంగా నోట్లో వేసుకుని నమిలితే చాలా మంచిదండి. తర్వాత వచ్చేసి ఇది లక్ష్మీదేవితో సమానంగా చూసుకుంటాం మేమైతే, ఇటువైపు అయితే గోదావరి జిల్లాలో. మీరు కూడా ఎవరైనా ఇంట్లో వేసుకుంటే కూడా చాలా మంచిదండి. వేసుకుని ఇంటి ముందు పెట్టుకుంటే దాని పాదు మంచిగా వస్తే కనుక తమలపాకు మొక్క మనం ఇంట్లో కూడా మంచిగా స్త్రీలక్ష్మి ఉంటుందని చెప్పి మంచిగా విన్నాను. నాకు కూడా చాలా బాగుందండి వేసుకున్నాక. అందుకే దాన్ని నిద్రించకుండా మాత్రం నిత్యం మనం కాపాడుకుంటూ ఉండాలి మొక్కని. ఇంకా సమ్మర్ కనుక కంపల్సరీ ఎండకి చాలా వడిలిపోతున్నట్టు అయిపోతుంది మొక్క. అందుకని చెప్పి మీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కొద్దిగా చిటికెడు పసుపు నీళ్ళు కానీ వేస్తుండండి. దానికైనా చెడు తగిలినా ఏం చేసినా, ఇంట్లో అద్దెలు కదండి, ఎవరైనా వెళ్తూ వస్తున్నా గాలి తగిలినా మొక్క పాడవుతూ ఉంటుంది. అలా చూసుకొని మంచిగా. చంటి పిల్లకి కూడా మనం చిన్నప్పుడు పెట్టేవారు కదా అమ్మమ్మ వాళ్ళు, తమలపాకు పెట్టి ఆముదం రాసి అన్నీ కూడా. తమలపాకు ఉంటే ఇంట్లో చాలా మంచిదండి. అన్ని విధాలా అండి ఉపయోగపడుతుంది మనకి. రేపు వచ్చిన శ్రావణ మాసం తాంబూలం ఇచ్చుకోవడానికి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. అలా మొక్క మొదల్లో చిన్నగా కట్ చేసి మళ్ళీ దాన్ని కొద్దిగా వేపుగా ఉంచుకుంటే కనుక మళ్ళీ అక్కడి నుంచి చిగురు వస్తుందండి కంపల్సరీ. మట్టి కూడా లోపలికి వేయకుండా మంచిగా ఉంచుకోవచ్చు. అగొండి పాదు మొత్తం ఎక్కడికెక్కడ అలా శుభ్రం చేసేసుకుని మళ్ళీ పాదుని మనం కట్టేసుకోవచ్చు అండి పైకి నచ్చినట్టు. దాన్ని ముట్టుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది అండి. స్మెల్ అది కూడా చాలా బాగుంటుంది. అందులో మనం బయట తమలపాకు నవ్వాలంటే ఒగరుగా ఏదోలా అనిపిస్తుంది. కానీ ఇంట్లో తమలపాకు అసలు ఒగరుగా అనిపించదు. తింటున్న కొద్దీ బాగుంటుంది. తిన్న వెంటనే నీళ్ళు తాగితే ఇంకో ఆకు తినవలసిందే అనిపిస్తుంది. అలా మీరు కూడా ప్రతి ఒక్కరింట్లో తమలపాకు మొక్క వేసుకోండి. ఇప్పుడు వచ్చిన సమ్మర్ కనుక నీళ్ళు అందరూ కూడా సాయంత్రం 4 టైంకి వేయండి. బియ్యపు కడిగిన నీళ్ళు ఉంచేసుకొని ఒకరోజు, అంటే ఇవాళ కడిగిన నీళ్ళు వెంటనే వేయకుండా సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఇంకా మంచిదని విన్నాను నేను. వేసుకోండి, మంచిగా బాగుంటుంది. ఆకు చిగురిస్తూ ఉంటుంది. ఎండాకాలం కదండి, నీడపట్టును ఉంచండి. మరి ఎండపట్టును మాత్రం మొక్క పెట్టద్దు దయచేసి. చూసారా, పాదు మొత్తం ఇదంతా మీకు కనిపించేదంతా పాదే. దాని కాండం మనం జూమ్ చేస్తే కొద్దిగా లావుగా అనిపిస్తుంది. అది మొత్తం అది పాదే. అదిగో తమలపాకు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెంచుకోవచ్చని లక్ష్మీ కటాక్షం మంచిగా సిద్ధిస్తుంది. అందరూ దయచేసి మొక్కలు మంచిగా తెచ్చిపెట్టుకుంటే రేపు వచ్చేది వర్షాకాలం కూడా కదా, ప్లస్ మన శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. మనకు ఎంతో యూజ్ఫుల్గా యూజ్ అవుతాయి తమలపాకులు. చాలా బాగుంటుంది. చాలా చిన్నగా ఆకులు ఏమైనా ఉన్నా, కాండంలో ఏదైనా, అది తమలపాకు ఎండిపోయాక మళ్ళీ దానికి కాడు ఉంటుంది కదా, ఎండిపోయి ఉన్న చిన్నగా కట్ చేసుకోండి. అలా ఏపుగా కట్ చేసుకుంటే మళ్ళీ అందులో చిగురు మనకు కంపల్సరీ వస్తుందండి. ఇలాగా ఇంకా చూడండి, అందులో చిగురు మళ్ళీ కంపల్సరీ నీళ్ళు కొంచెం పోసుకుంటే చిగురు మళ్ళీ కంపల్సరీ వస్తుంది. అలా ఏపుగా పెంచుకోవడమే మనం జాగ్రత్తగా చూసుకోవాలండి మొక్కని. ప్రతిరోజు సాయంకాలం దానికి ఒక 5 నిమిషాలు మనం పోషకంగా నీళ్ళు పోయడం, బియ్యం కడిగి నీళ్ళు పోయడం అన్నీ చేసుకుంటూ ఉంటే మంచిగా దానికన్నా బలాన్ని ఇచ్చినట్టు అవుతాము మనం. అలాగని ఏమి పిండిలు అయినా అవి వేస్తారు కదండి, మొక్కకి వేసే రైతు పిండిలు అవన్నీ కూడా ఏమి వేయొద్దు. యూరియా పిండి అలాంటివి ఏమి కూడా మీరు వేయొద్దు దయచేసి. ఆర్గానిక్గా మంచిగా పెంచండి మొక్కని. మనం ఇచ్చిన దాన్ని నీడలో ఉంచుకుంటూ సంరక్షించుకుంటూ దాన్ని మంచిగా చూసుకుంటే అది మంచిగా వస్తుందండి మొక్క. పెట్టేసుకుంటే సరిపోతుంది. దానికి ఏదైనా మనం
తాడు కట్టి పైకి పెట్టుకుంటే అదే దాని అంతటా అదే అల్లుకుంటూ పోద్ది. దాన్ని మనం ఏం చూసుకోకర్లేదు. కాకపోతే ఆకు పడినప్పుడల్లా మాత్రం వెంటనే తీసేయండి. పండిన ఆకు కానీ ఎండిన మొక్కను కానీ ఏది మన ఇంట్లో ఉంచుకోవద్దు. మీరు ఎవరు కూడా దయచేసి వ్యూవర్స్ లైక్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, కామెంట్స్ ఇవ్వండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని, కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ బెల్ ఐకాను. దయచేసి నాకు మోటివేషన్ ఇస్తానని కోరుకుంటున్నాను. ఛానల్ని మరింత ముందు నడిపిస్తారని కూడా కోరుకుంటున్నాను. ఏదైనా మొక్క ఇదే కదండి, ఇంట్లో ఏదైనా పూల మొక్క కానీ తులసి కానీ మన ఇంట్లో ఏదైనా సెంటిమెంట్గా పెంచుకున్న మొక్క ఏదైనా నిద్రిస్తే కనుక వితిన్ సెకండ్లో సాయంత్రం కల్లా తీసివేసేయండి. మీరు వెంటనే అదే ప్లేస్లో తెచ్చి మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోండి తప్ప అదే మొక్కను అలా ఉంచుకుంటూ మీరు బాధపడుతూ ఉండొద్దు. వెంటనే ఇంకో మొక్క తెచ్చి దానికి మళ్ళీ మనం ఇచ్చేసుకోవడం, అది చిగురించుకోవడం మంచిది. అది మంచిగా వస్తుంది, అది మాత్రం మర్చిపోద్దు. ఇక చూసారు ఆకు ఎంత బాగుందో. నాటు తమలపాకేనండి ఇది, మామూలు హైబ్రిడ్ కానీ ఏమీ తేలేదు నేను. నాటు తమలపాకే అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఎండాకాలం కదా, నేను కొద్దిగా తీసి అది చుట్టూ కింద అల్లిపోయింది, దాన్ని తీసి కొద్దిగా దాన్ని స్తంభానికి కట్టుకుంటున్నాను. అంటే ఇంకా ఏపుగా అందంగా పొడవుగా పెరుగుద్దని నా కోరిక. అలా ఏపుగా పైకి కడుతున్నానండి. రేపు వచ్చేది కూడా వర్షాకాలం కదా, ఇంకా మంచిగా ఎదుగుద్దని కోరిక. స్తంభానికి వేసి కట్టుకుంటున్నాను. అలాగే మీరు ఇంట్లో ఎవరన్నా సరే కిందకి మొక్కలు మాత్రం వదిలి, నేను అలా కిందకు వదిలేసి గుజ్జుగా అందంగా ఉందని కిందకు వదిలేసాను, దానికి అవకాశం ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ పాకుది కదా పైకి అని చెప్పేసి అన్నీ పైకి కట్టుకుంటున్నాను. మీరు అందరూ కూడా లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. ఛానల్ని మాత్రం మోటివేషన్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కూడా వస్తూ ఉంటాయి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మొక్కకు మాత్రం బియ్యపు కడిగిన నీళ్ళు మాత్రం కంపల్సరీ మర్చిపోద్దు. ఈరోజు కడిగిన నీళ్ళు సాయంత్రం కానీ రేపు ప్రొద్దున కానీ మొక్కకు వేయండి. మొక్కకు నీళ్ళు వేయాలి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం సాయంత్రం 6 దాటాక దానికి మొక్కకు నీళ్ళు వేయండి. ప్రతి మొక్కకు కూడా 6 దాటాక వేయండి, లేకపోతే ఉదయం 5 గంటల లోపల అలా వేసుకోండి. ఎవరైనా వాకింగ్కి వెళ్ళి అలా వెళ్తాం కదా, ఆ టైంకి వేసేటప్పుడు మొక్కకు నీళ్ళన్నీ వేసుకోండి. అంతేగా 4 గంటలకి 3 గంటలకి మాత్రం మొక్కకు నీళ్ళు అసలు పోయొద్దండి. దాన్ని మనం ఇంకా ఇచ్చేసినట్టు అవుతాం. అవి కూడా మనతో పాటు సమానమే కదండి. మొక్కలు దేన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు. అవి ఉండడం వల్ల కూడా ఉదయానికి మనకు చాలా మంచిది. ఆ వాసన కానీ ఏదైనా సాయంత్రం కానీ ఉదయం కానీ మన గాలి వచ్చినప్పుడల్లా పీలుస్తూ ఉంటే మీరు అందరూ కూడా మంచిగా చేయండి. ప్రతి మొక్కని పెంచుకోండి. నచ్చిన మొక్కలు కూడా మీరు కూడా వీడియోస్ పెట్టండి, నేను కూడా లైక్ చేస్తాను, షేర్ చేస్తాను. మీరందరూ కూడా నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ పెట్టండి. అదో చూసారు చిన్న బుజ్జిముని ఎంత అందంగా ఉందో, వాటిని చూస్తేనే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి నాకైతే. అలా చిన్న చిన్న మొక్కలు ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నాను, మీరు కూడా నాతో షేర్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్స్ పెట్టండి. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోవద్దు. ఇది చిన్న మొక్క అండి, ఈ చిన్న తమలపాకు మొక్క అలా వస్తుంది. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చుట్టూ కూడా కట్ చేసి మా ఓన్లీ మొదలు ఉంచుకున్నాం. అవి కూడా చిగురులు వస్తాయండి. కావాలంటే మీకు మళ్ళీ కావాలంటే ఇంకోసారి వీడియో చూపిస్తాను. ఆ చిగురు వచ్చాక ఆ చిగురు వస్తుంది. మిగతా పాదంతా కూడా స్తంభానికి కట్టుకున్నాము. అలాగే మీరు అందరూ కూడా ప్రతి పాదు కూడా తమలపాకే అవ్వచ్చు, వామ్మొక్కే కావచ్చు, దానికి మనకు అవకాశం ఇచ్చి కొద్దిగా పైకి కడితే అవే పాకుంటూ అల్లుకుంటూ అందంగా వెళ్తాయండి. ఇంకా మొక్క అభివృద్ధి చెందుతుంది. కింద కాండం కూడా ఏమవుతుందంటే లావుగా ఏపుగా పెరుగుద్ది. కింద కాండం ఎప్పుడైతే ఏపుగా పెరుగుతుందో పై మొక్క అంతా కూడా మంచిగా మనకు బాగుంటుంది. నేను అది చేసుకోకుండా కిందకి అలా వదిలేయడం వల్ల ఈరోజు అయింది. ఈరోజు పైకి కడుతూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నేను. మీరందరూ కూడా దయచేసి అలాగే పెంచుకోండి. తమలపాకు మొక్క చూసారా, ఎండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసాను, పాదవన్నీ కూడా అవన్నీ కూడా కొద్దిగా పడినట్టుగా తీసాను. బాయ్.